కళ్ళు కనపడలేదు. ఏ జీవితం బీమా చేసావా? సొబ్బుల సుందరిని తలుచుకుంటూ రోడ్డు మీద నడిస్తే సొగ్గు సీమలో ఉంటావు. జాగ్రత్త. ఇంత చిన్న వయసులోనే జీవితం మీద విశ్లేషిందా నాయన? ఇంటి దగ్గర చెప్పి బయలుదేరావా? కావాలంటే మా కారే దొరికిందా? అడ్రస్ ప్లీజ్. రోడ్డుకి ఎటువైపు కారణం పడో తెలుసా? నువ్వు తోలేదు రాంగ్ సైడ్, పైగా అతన్ని దబాయిస్తావే. కారు ఉండగానే కళ్ళు నెత్తి మీదకి వస్తాయే. కారుకు 4 కాళ్ళు ఉన్నాయి కదా అని మనం కూడా 4 కాళ్ళు ఉన్న వాటిలో ప్రవర్తిస్తే ఎలా? ఏ ఫోన్ మాటలు తెల్లగా రాని. అమ్మోయ్, ఈ పీసు పాసు మన దగ్గరగా తెలిసిందా? అపాలజీ ఇస్తావా, పోలీసులు పిలవమన్నావా? పోలీస్ పోలీస్. సారీ. అది వరుస. ఏదైతే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఈవేళ 60 యాక్సిడెంట్లైనా తప్ప. ఆడదాని అందం చూసి అలా బెంబేలైతే ఎలాగో, తెలివికి దాసోహమను కారును చూసి కంగారైతే ఎలాగనేస్తాం. ఇవి కారున్న వాళ్ళ రోజు. కొంచెం ఓపిక పట్టు, మన రోజులు కూడా వస్తాయిలే. అరే 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 లడ్డు, నేనురా, గుర్తుపట్లా? నేను. ఎవరు నువ్వు? గుడ్డు? అబ్బా, వెర్రీ వదిలేసావురా. అవునరా, వెర్రీ గుడ్. అదే వరకు. అరే లడ్డు, వెరీ గుడ్డు. ఎన్నాళ్ళకి కలుసుకున్నాను రా. అయితే ఎప్పుడు రావడం? ఇన్నాళ్ళ నుంచి ఎక్కడున్నావు? లా కాలేజీలో చేరా, లాయర్ డిగ్రీ పుచ్చుకొచ్చాను. వెరీ గుడ్. అన్నట్టు నువ్వు కూడా కాలేజీలో చేరాలన్నాడు కదరా? చేరాను, డిగ్రీ కూడా పుచ్చుకున్నా. ఏ కాలేజీలో రోయ్? మనం పుట్టి పెరిగిన ప్రపంచం కాలేజీలో. పుచ్చుకున్న డిగ్రీ ఏమిటో తెలుసా బ్రదర్? పోలీసుల్లో కేడి, గవర్నమెంట్ డిగ్రీ రా. అరే మోహన్, ఏం మారలేదురా. దైవచింతని ఇలాంటివే వారి మనసుని సంతోషపడారు. ఈ మధ్య నాన్నగారు కనిపించారా? ఎలా ఉన్నారు? హాయిగా ఉన్నారు. ఏమైనా కాస్త అనారోగ్యంగా ఉన్నా నువ్వు వస్తున్నావు అనగానే చెప్పకుండా పోయి ఉంటుంది. వెనకడికి నీ ఒడ్డు వాడే దేశాలు తిరిగి ఇంటి ముందరకు వచ్చాక నా పెళ్ళాం పిల్లలు ఏమయ్యారో అని ఏడ్చాక. ఇప్పుడు అడుగుతున్నావు నాన్న సంగతి. రామ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ హరే రామ హరే రామ. రే లడ్డు, ఓ మాట చెప్పు. నువ్వు కాలేజీలో చదివావా, మఠంలో పట్టించావా? ఎందుక సందేహం? మనం ఉన్నదంటే అనేస్తాం భాయ్. ఈ వంగి నమస్కారాలతో దేవుడికి మస్కా కొట్టడం మనకి నచ్చదు. అయితే నీకు దేవుడి మీద నమ్మకం లేదా? ఉంది, కానీ సరా మామూలే. సమయానుకూలముగా పద్ధతి మార్చబడదు. దేవుడు మనకి మేలు చేశాడా సంతోషం, లేదా కోవెల్లో దేవుడు, కొంపలో మనం. ఎవరి ఖుషి వాళ్ళది. కూర్చో. నాన్న, నాన్న, నాన్న. నీ తండ్రి నీ కోసం చూసి కన్నీసాడు. ఇంత ఒగాయికి ఎందుకు చేయాల్సి వచ్చింది అని కొద్ది కాలం నుంచి నువ్వు వస్తున్నావని నిన్ను తయారు చేశాడు అనుకున్నా. ఏంటి నీ నాన్న రాసిన ఉత్తరం. ఏమి రాశాడు? ఆనంద్, లోకానికి ఈనాడు దీపావళి. కానీ నువ్వు వస్తున్నావని తెలిసినప్పటి నుంచి నా మనసులో ఆనంద దీపాలు వెలుగుతున్నాయి నాయన. ఎన్నాళ్ళైంది నాయనా నిన్ను చూసి.
మళ్ళీ ఒక్కసారి కళ్ళారా నిన్ను చూసి మురిసిపోయే అదృష్టానికి ఈ ముసలి తండ్రి నోచుకోలేదు. ఆనంద్, నీకు తెలియదులే నాన్న, ఈ 10 సంవత్సరాలుగా దయానిధి గారి దగ్గర అప్పు చేసి నిన్ను పరాయి దేశంలో చదివించాను. నీ కోసం ఎంతో ఆనందంతో ఎదురు చూస్తూ ఉంటే నువ్వు వచ్చే వరకు గడువిస్తానని చెప్పి మోసగించి నువ్వు రాకముందే ఇల్లు వేలం వేయించాను. ఆగమని బతిమాలాను, భంగపోయాను. వల్లో చిక్కిన పిట్టను ఏ బోయేవాడు జాలి తెలిచాడు నాయన. ఆనంద్, అవమానం భరించలేకపోయాను. 10 ఏళ్ల తర్వాత నువ్వు పరాయి దేశం నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉంటే ఇక్కడ తాతల నాటి ఇల్లు, పరువు, ప్రతిష్ట సర్వం నడివీధిలో అమ్ముడుపోతూ ఉంటే పండగ పూట ఎన్నో ఆశలతో గడపలో కాలు పెట్టి నా చిట్టి తండ్రి ముఖం ఎలా చూడగలను? ఆనంద్, నీళ్ళు ఏవో కళ్ళ కన్నా నువ్వు వకీలు అయి నిలబడి నిరుపేదల కోసం వారికి జరిగే అన్యాయాల్ని ప్రతిక్తూ వాదిస్తుంటే కచేరీలో ఏమోలో నిలబడ్డ నేను గర్వంగా తలెత్తి అడుగోన ఆనంద్, నా కొడుకు ఎంత ప్రయోజకుడయ్యాడని మురిసిపోవాలనుకున్నాను. మానవుడు కోరికలన్నీ తీరవు నాయన. అనుకున్నవి కాకపోవడం, అనుకోనివి కావడమే విధి విలాసం. తండ్రిని చూడవచ్చిన నీవు అతని శవం పక్కన కూర్చుని అతని చివరి ఉత్తరం చదువుతూ ఉంటాం. నా రుణం తీరిపోయింది, నేను పోతున్నాను నాయన. ఒక్క మాట ఆనంద్, నీకెంతో ఇష్టమని నా చేత్తో పాయసం చేశాను. ఎంత ఆకలితో వస్తావు, నీకెవరు పెడతారు? నా సంతోషం కోసం తప్పకుండా తిన్నాయన. ఆనంద్, నా కోసం ఏడవకు నాయన, ఏడవకు. ఏం రాజా? నాన్న, ఏం తల్లి? నిన్న క్లబ్ నాట్యానికి 2000 వచ్చాయి. అందులో 300 బీదవాళ్ళ సహాయార్థం ఇచ్చేశాను. మిగతా 1700 రూపాయలు ఇవిగో. 1700? 1700? శభాష్ తల్లి, శభాష్. ఏ అవతారం సారు, ఎవరు కూతురో తెలుసా? శ్రీ 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 ధర్మప్రభువులు, దీనజనోద్ధారకులు దయానిధి గారి అమ్మాయిలు కదూ. సరే నాన్న. ఓ, నా చెవులు తిన్నామని. ఏ అమృత, అమృత. పదును కత్తితో పగ తీరుతుందా? బరువు మోసవాడికి తెలుస్తుంది. తలదిమ్మని ఘోరం లేకుంటే నొప్పి తీరదో బొక్క కడుతుంది. చాలు మోహన్, నీ చిరు సారథ్యం. మనకున్న లోకానుభవం నీకుంటే ఇలా కత్తి తీసుకుని చిందులు దొక్కవరా? దయానిధి మీద కసి తీర్చుకోవాలంటే కత్తి నీరు లాభం లేదు. నోరవలసింది నీ బుద్ధి బ్రదర్, నీ బుద్ధి. తెలిసిందా? ఇదిగో, నువ్వు దయానిధిని చంపేవనుకో, నీ నాణ్యమైన రిటర్న్ టికెట్ మీద లెడా వచ్చింది మెచ్చుకోవడానికి. పోనీ, నువ్వు చాలా ఘనకార్యం చేశావని పోలీసులు ఏమైనా మెచ్చుకుని మెడల్స్ ఇస్తారా? చెప్పరా? మోహన్, నన్ను కలవరపెడుతున్నావు. లేదు, తెలివి తెప్పించడానికి ప్రయత్నిస్తున్నా. పిచ్చివాడా, అన్ని చోట్ల ఆయుధాలు పనిచేయవు. కొన్ని చోట్ల నీ తెలివి ఉపయోగించాలి. తెలివి నువ్వు ఇరుక్కోకుండా ఎదుటి వాళ్ళు ఇరికించి వెక్కిరించాలి. ఏమిటి ధర్మోపన్యాసాలు? మనం ధర్మం కర్మం వదిలిపెట్టి చాలా కాలం అయింది బ్రదర్. మనం చెప్పేది యథార్థం, పన్నేది పద్మవ్యూహం. నీ మాటలు నాకు అర్థం కావడం లేదు. నీకు ఈ లోకం తీరు బొత్తిగా వంట పట్టినట్లేదు. ఆనంద్, జాగ్రత్తగా ఆలోచించరా. దయానిధి నీ తండ్రిని కత్తితో పొడిచాడా, కర్రతో బాడాడా? నమ్మించి మోసగించాడు. అనువు కాని వేళ అవమానించి ఆత్మహత్య కన్నా గత్యంతరం లేకుండా చేశాడు. ఆనంద్, కుక్క కాటుకి చెప్పు దెబ్బ. వాడి వేలితోనే వాడి కన్ను పొడవాలి. పడితే విరగకూడదు, పాము చావాలి. మోహన్, ఏమిటి వేదాంతం? శాంతంగా విను, నీకే తెలుస్తుంది. తడిగుడ్డలతో గొంతులు కోసే దయానిధుల్ని చంపితే ఏ లాభం? వాళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలు లోకానికి వెల్లడవుతాయా?
వాళ్ళ నిజస్వరూపం లోకానికి వెల్లడి చేయాలి. వాళ్ళని మర్యాదస్తులు అన్నవాళ్లే వాళ్ళని చూసి అసహ్యించుకోవాలి. ఆ అవమానంతో వాళ్ళు లోపల కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఆ కన్నీటితో మనసు శుభ్రపడి మనిషి మారిపోవాలి. అంతేగాని ప్రాణాలు తీస్తే పగ తీరుతుందా?